నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత. ఏ దేశంలోనూ జాతీయ భద్రత మీద ముఖ్య రాజకీయ పక్షాలు రాజకీయం చేయరు, కానీ రెండు ఖచ్చితంగా చేస్తాయి. అవి అతివాద సిద్ధాంతాల్లో ఒకటి ఇస్లామిక్ తీవ్రవాదం అయితే రెండోది మావోయిస్ట్ నక్సల్స్ తీవ్రవాదం. ఈ రెండిటి వల్ల దేశీయ భద్రత తరచుగా సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంది. కానీ అదేం దరిద్రమో, మన దేశంలో ముఖ్య పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ భద్రతా విషయంలో తాము అధికారంలో ఉంటే ఒకలాగా, తాము ప్రతిపక్షంలో ఉంటే ఇంకోలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. మొదటిది నక్సలిజం. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు నక్సలిజమే జాతీయ భద్రతకు పెనుముప్పని అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు అన్నారు. ఢిల్లీలో జేఎన్యూ విద్యార్థులు ఆందోళన చేస్తే వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ ఈరోజు తాను ఇక్కడ విద్యార్థులను కలిస్తే రేపు అక్కడ అడవిలో నక్సల్స్ని కలవవలసి ఉంటుంది అని నక్సల్స్పై తీవ్ర వ్యతిరేకతను చూపాడు. 2011లో అప్పటి హోంమంత్రి చిదంబరం దేశానికి టెర్రరిజం కంటే నక్సలిజమే పెను ప్రమాదం అని చెప్పారు. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి ఆపరేషన్ కగర్ పేరుతోటి 2026 కల్లా నక్సలిజం అనేది లేకుండా చేస్తాం అంటే నక్సల్స్ సానుభూతి పరులు స్టాన్ సామి, వరవర్రావు, జేఎన్యూ విద్యార్థుల వంటి వాళ్ళ చర్యలను వెనకేసుకొస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ బీజేపీ విషయం చూడండి, ఆ రోజు ఈ రోజు కూడా ఒక్కటే మాట, నక్సలిజం జాతీయ భద్రతా సమస్య కిందే చూస్తోంది. ఇక ఇస్లాం తీవ్రవాద సమస్య గురించి కూడా మనం మాట్లాడాలి. 2011లో అప్పటి హోంమంత్రి చిదంబరం హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ తర్వాత మాట్లాడుతూ దేశంలో సిమి నిషేధించబడిన తర్వాత వాళ్ళే ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో మళ్ళీ తయారయ్యారు అని చెప్పారు. ఆ కాలంలోనే ఇస్లామిక్ టెర్రరిస్టులను గుజరాత్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తే బీజేపీ ప్రభుత్వం అమాయక ముస్లింలని చంపింది అని ఆ రాష్ట్ర పోలీసులపై కేసు పెట్టి జైల్లో పెట్టింది యూపీఏ ప్రభుత్వం. ఒక వర్గ ఓట్ల కోసం ఆ పోలీస్ అధికారులు 7 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆ కేసు తప్పని సుప్రీంకోర్టు తీర్పు చెప్పాక పోలీసులు బయటపడ్డారు. ఇక 2009లో రాహుల్ గాంధీ అమెరికన్ అంబాసిడర్తో మాట్లాడుతూ భారత్కి ఇస్లామిక్ తీవ్రవాదం కన్నా హిందూ తీవ్రవాదమే ప్రమాదం అని సెలవిస్తే ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరో అడుగు ముందుకేసి అసలు 26/11 ముంబైలో జరిగిన పేలుళ్లు ఆర్ఎస్ఎస్ పని అని చెప్పి ఒక పుస్తకం విడుదల చేసి పాక్ టెర్రరిస్టులకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 2008లో ఢిల్లీలో బాట్లా ఎన్కౌంటర్లో శర్మ అని ఒక పోలీస్ అధికారి చనిపోతే స్పందించని కాంగ్రెస్ దానిలో 2 టెర్రరిస్టులు చనిపోతే అమాయక టెర్రరిస్టులు చనిపోయారని సోనియా కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికి సంబంధించి అప్పుడు సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఆ పోలీసుల మీద కేసు కూడా పెట్టారు. ఆ ఎన్కౌంటర్ నిజమే అని మొన్న మార్చి నెలలో కోర్టు తీర్పు ఇచ్చి పోలీసులపై కేసు కొట్టేసింది. అలాగే జేకేఎల్ఎఫ్ తీవ్రవాదులతో చెట్టాపట్టాల్ 1/2 మంది ఐఏఎఫ్ అధికారులను చంపిన కేసు ఎదుర్కొంటున్న జేకేఎల్ఎఫ్ నాయకుడు యాసిన్ మాలిక్ను చర్చల పేరుతో నెత్తిన ఎక్కించుకున్నారు ప్రధాని మన్మోహన్. శాంతి కోసం పాక్ టెర్రరిస్టులతో మాట్లాడే అవకాశం ఇప్పించమని మన్మోహన్ ఈ మాలిక్ని కోరారట. ఇకపోతే పార్లమెంటు మీద దాడి కేసులో అర్ధరాత్రి కూడా విచారణలు జరిపి సుప్రీంకోర్టు అఫ్జల్ గురుకి మరణశిక్ష ఖరారు చేసి యూపీఏ హయాంలోనే ఉరితీస్తే ఇప్పుడు మాజీ హోంమంత్రి చిదంబరం అంటాడు అఫ్జల్ గురు విషయంలో తప్పు జరిగి ఉండవచ్చు అంటున్నాడు. కానీ అప్పుడు వీళ్ళ చేతిలోనే ఉందిగా, చేయొచ్చుగా. వీడు దేశానికి హోంమంత్రిగా, ఈయన దేశానికి హోంమంత్రిగా చేసిన ఆయనే కదా, వీళ్ళ చేతుల్లో దేశ భద్రత ఎలా ఉంటుంది చెప్పండి. అన్నిటికంటే దారుణం ఏంటంటే పాక్తో మంచి సంబంధాలు పునరుద్ధరణ కోసం అని చెప్పి మన్మోహన్ ప్రభుత్వం కాశ్మీర్కి చెందిన 25 మంది ఇస్లామిక్ పాక్ ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేసి 2010 మే నెలలో పాక్కి పంపించింది. వాళ్ళలో ఒకడే 1999లో కాందహార్ విమానం హైజాక్ చేసిన వాళ్ళలో అబ్దుల్ లతీఫ్. మన్మోహన్ విడుదల చేసిన ఈ లతీఫ్ 2016లో పఠాన్కోట్ సైనిక శిబిరం మీద దాడికి కీలక సూత్రధారి అని ఎన్ఐఏ తేల్చింది. ఇదే లతీఫ్ పాక్లో ఒక మసీదు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు 2023లో కాల్చి లేపేశారు. ఇస్లామిక్ తీవ్రవాదం మీద బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పుడు అధికారంలో ఉన్న ఒకేలాగా ఉంది. ఇస్లాం ఉగ్రవాదంపై ఒకటే వైఖరిని చూపిస్తుంది. ఇక మరి కాంగ్రెస్ వైఖరి చూసాం, బీజేపీ వైఖరి చూసాం, వీటితో పాటు సిపిఎం వైఖరి ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి కదా. 2010లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నేత విఎస్ అచ్యుతానందన్ మాట్లాడుతూ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే పిఎఫ్ఐ కేరళను ముస్లిం రాజ్యంగా మార్చాలని చూస్తుందని ఆరోపించాడు. ఇప్పుడు అదే సిపిఎం
కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో లోపాయికారి ఒప్పందాలు, ఉగ్రవాద కార్యకలాపాలపై పిఎఫ్ని కేంద్రం బ్యాన్ చేసి దాని సభ్యులను కేంద్రం అరెస్టు చేస్తే వారిని వెనకేసుకొని రావడం చూస్తుంటే కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. పిఎఫ్ఐ, సిమి, ఐఎం విషయంలో అప్పుడు ఇప్పుడు బీజేపీది ఒకటే వైఖరని చెప్పొచ్చు. ఇక తృణమూల్ కాంగ్రెస్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ బార్డర్ రాష్ట్రమైన బెంగాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు మమత బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై నానాయాగి చేసి పార్లమెంట్లో గొడవ చేసింది. వాళ్ళ ఓట్ల వల్లే కమ్మీలు అధికారంలోకి వస్తున్నారండి. దేశ భద్రతకు ప్రమాదం ఉంది, కానీ ఆ ఓట్లు గెలవడానికి ముఖ్యమని తెలుసుకున్న దగ్గర నుంచి తాను అధికారంలో రావడానికి జాతీయ భద్రతను పనంగా పెట్టి ఆ అక్రమ వలసదారుల విషయంలో పూర్తి యూటర్న్ తీసుకొని అధికారంలోకి వచ్చి వారిని మరింత బుజ్జగించు ప్రోత్సహిస్తూ వస్తుంది. ఈ విషయం మనకు చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడు చేపడుతున్న సర్వేలో కూడా పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వలసవాదులు లేదా అక్రమ వలసవాదులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే విషయం బయటకు వస్తుంది. అయితే బీజేపీది ఈ విషయంలో కూడా అప్పుడు ఇప్పుడు ఒకటే స్టాండ్. అక్రమ వలసదారులు కానీ దేశంలోకి అక్రమంగా వచ్చిన వాళ్ళని కానీ ఈ దేశం నుంచి తరిమేయాలని. ఇక శివసేన మరో ప్రాంతీయ పార్టీ వైఖరి ఎలా ఉంది అంటే, బీజేపీతో దోస్తు ఉన్నంతకాలం ఇస్లామిక్ టెర్రరిజం, బంగ్లాదేశ్, రోహింగ్యా అక్రమ వలసదారుల విషయాలపై నానా గొడవ చేసి అధికారం కోసం బీజేపీని వదిలి కాంగ్రెస్, ఎన్సీపీ, సెక్యులర్ గ్యాంగ్ పక్కన ఎప్పుడు చేరిందో జాతీయ భద్రత విషయం గాలికి వదిలి ఇప్పుడు అసలు ఆ ఇష్యూస్ మీద మాట్లాడటమే లేదు. ఇది ఆ పార్టీకి జాతీయ భద్రత మీద ఉన్న శ్రద్ధ. జాతీయ భద్రతా విషయంలో, టెర్రరిజం విషయంలో ఈ ద్వంద్వ ప్రమాణాల వల్లే 2004 నుంచి 14 మధ్య దేశంలో బాంబు పేలని పెద్ద నగరం లేదు. వీరి స్వార్థ రాజకీయాల వల్ల వందల మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, వేల మంది గాయాల పాలయ్యారు. 26/11 ముంబైలో దాడుల వెంటనే పాక్ మీద దాడి చేద్దాం అని అప్పటి వాయుసేన కోరితే మన్మోహన్ తిరస్కరించారని అప్పటి ఎయిర్ చీఫ్ కూడా చెప్పారు. ఈ ప్రతిపక్షాలు తమ రాజకీయ అవసరాల కోసం ఓట్ల కక్కుర్తితో జాతీయ భద్రతను కూడా పనంగా పెడుతున్నారు. అందుకే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో బాంబులు పేల్చే వారికి పాక్ ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నా పాక్కి ఏ ఇబ్బంది లేక హాయిగా ఉండి భారత్లో ఉగ్రవాద శక్తులను మరింత ప్రోత్సహించేది. బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో చాలా కఠినంగా ఉండడం వల్లే ఒక్క కాశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో తప్ప దేశం నడిబొడ్డున ఈ 11 సంవత్సరాల్లో పెద్దగా బాంబు దాడులు జరిగి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. అందుకే సామాన్య ప్రజలు తమ భద్రతకు ఏది అవసరం అనేది తెలుసుకోవాలి. ఇది చాడ శాస్త్రి గారు రాసిన ఆర్టికల్ అండి. చాలా మంచి విషయం, నలుగురికి తెలియాలి అవసరం ఉంది అనిపించి వీడియో చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎస్ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నవత, ఇవి రెండు మన ఛానల్లే అండి. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసే సబ్స్క్రిప్షనే మా బలాన్ని పెంచుతుంది. వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల్ని తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.